తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం షురూ అయింది. గెలిపే లక్ష్యంగా ప్రధాన యూనియన్లు పావులు కదుపుతున్నాయి. రాజకీయ పార్టీలను మరిపించేలా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నాయి. కార్మికులపై వరాల జల్లు కురిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. హామీలు, ఆరోపణలతో ఎన్నికల ముందే హీట్ రాసుకుంటోంది. తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల హడావిడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో అన్ని యూనియన్ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నాయి. దీంతో ఎన్నికల వేడి మరింత హీటు పెంచుతోంది. ఉమ్మడి ఏపీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒంటరి పోరు చేయగా, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ఈసారి టీఎంయూ, ఎన్ఎంయూ, టీ ఎంప్లాయీస్ యూనియన్లు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో యూనియన్లలో టెన్షన్ మొదలైంది. బలాబలాలు బేరీజు వేసుకుంటూ వీక్గా ఉన్న డిపోలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేస్తూనే బేరసారాలతో కార్మికులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలకు తీసిపోని విధంగా ఆపరేషన్ ఆకాష్ పథకాన్ని కొనసాగిస్తున్నారు యూనియన్ నేతలు. సమయం దగ్గర పడుతుండటంతో కార్మికులను ఆకట్టుకోవడానికి యూనియన్లు మేనిఫెస్టోలు సిద్ధం చేస్తున్నాయి. గతంలో చేసిన మంచి పనులతో పాటు వేతన సవరణ, కార్మికులకు లబ్ధి చేసే అంశాలపై ప్రచారం చేస్తున్నారు యూనియన్ నేతలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అద్దె బస్సులను, ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికడతామని వాగ్దానాలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో హామీలు, ఆరోపణలతో వాడివేడిగా ప్రచారం సాగుతోంది. ఎవరికి వాళ్లు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి టీఎస్ఆర్టీసీపై గెలుపు జెండా ఎవరు ఎగరవేస్తారో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.